అందరికీ నమస్కారం. ప్రసవం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. కానీ ఆ ఆనందం తర్వాత చాలామంది కొత్త తల్లులు ఒక కామన్ ప్రాబ్లంతో సఫర్ అవుతారు. అదేంటంటే తీవ్రమైన నడుము నొప్పి. ఇది చాలా చాలా సాధారణం. సో ఈరోజు మనం ఈ నొప్పి అసలు ఎందుకొస్తుంది, దీని నుంచి మందులు వాడకుండా న్యాచురల్గా ఎలా బయటపడచ్చు అనే విషయాల్ని వివరంగా చూద్దాం. నిజమే కదా. అస్సలు డెలివరీ అయ్యాక ఈ బ్యాక్ పెయిన్ ఎందుకింత ఎక్కువగా వస్తుంది? చాలామంది కొత్త తల్లులని వేధించే ప్రశ్న ఇది. సరే, దీని వెనకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం, ఈ నొప్పితో బాధపడేది ఒక్కరే కాదు, ఇది చాలామందికి ఎదురయ్యే సమస్యే. సో భయపడాల్సిన పనిలేదు. సరైన అవగాహనతో కొన్ని పద్ధతులు పాటిస్తే చాలు దీని నుంచి ఈజీగా బయటపడచ్చు. మరి ఆ పరిష్కార మార్గాలేంటో చూసేద్దామా? ఓకే, ఇక ఈ సమస్య మూలాల్లోకి వెళ్దాం. అసలు ఈ నడుము నొప్పి ఎందుకు మొదలవుతోంది, దాని వెనుకున్న కారణాలేంటో చూద్దాం. ఎందుకంటే ప్రాబ్లమేంటో తెలిస్తేనే కదా సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. పోస్ట్ డెలివరీ బ్యాక్ పెయిన్కి ముఖ్యంగా ఈ 4 కారణాలుంటాయన్నమాట. 1 హార్మోనల్లో వచ్చే మార్పులు, 2 కోర్ ఇంకా పెల్విక్ మసిల్స్ వీక్ అవ్వడం, 3 మాతృత్వంతో పాటు వచ్చే రోజువారీ శ్రమ, ఇంక 4ది సి సెక్షన్ రికవరీ. సరే, ఇప్పుడొక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రిలాక్సిన్ అనే ఒక హార్మోన్ కనిపిస్తోంది కదా, ఇది ప్రెగ్నెన్సీ టైంలో రిలీజ్ అవుతుంది. దాని పనేంటంటే శరీరాన్ని డెలివరీకి ప్రిపేర్ చేయడానికి కీళ్లని, లిగమెంట్లని లూజ్ చేయడం, అంటే ప్రసవం తేలిగ్గా జరగడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. కానీ ఇక్కడో చిన్న చిక్కుంది. దీని ఎఫెక్ట్ డెలివరీ తర్వాత కూడా కొన్ని నెలల వరకు మన బాడీలో ఉంటుంది. దానివల్ల జాయింట్స్లో స్టెబిలిటీ అంటే స్థిరత్వం తగ్గిపోతుంది. చూడండి, ఈ సింపుల్ ఫార్ములా మొత్తం కథని చెప్పేస్తుంది. వదులుగా ఉన్న లిగమెంట్లు ప్లస్ బలహీనపడ్డ కండరాలు, ఈ రెండు కలిస్తే ఏమవుతుంది? వెన్నుకి సపోర్ట్ తగ్గిపోతుంది, అస్థిరత పెరిగి నొప్పి మొదలవుతుంది. అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో పొట్ట కండరాలు బాగా సాగుతాయి, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా వీక్ అవుతాయి. ఇవి మన వెన్నుముకకి ఒక సపోర్ట్ సిస్టమ్ లాంటివి. డెలివరీ తర్వాత ఈ సపోర్ట్ సిస్టమ్ మొత్తం బలహీనపడిపోతుంది. ఇంకేముంది? మొత్తం బరువు, ఒత్తిడి అంతా నేరుగా వెన్నుముక మీదే పడుతుంది. అందుకే నొప్పి మొదలవుతుంది. ఇక కొత్త తల్లుల డైలీ రొటీన్ గురించి మనకు తెలిసిందేగా. పాపని ఎత్తుకోవడం, కింద పెట్టడం, దీనికోసం రోజు ఎన్నిసార్లు వంగుతారో లెక్కే ఉండదు. దానికి తోడు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు సరైన పొజిషన్లో కూర్చోకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కలిసి అప్పటికే వీక్గా ఉన్న నడుం మీద మరింత ప్రెషర్ పెంచుతాయి. ఇది చాలామందికి వచ్చే కామన్ డౌట్, పీరియడ్స్ టైంలో బ్యాక్ పెయిన్ ఎక్కువవుతుందా అని. అవును, కొన్నిసార్లు నొప్పి పెరిగినట్టు అనిపించొచ్చు. ఎందుకంటే ఆ టైంలో జరిగే హార్మోనల్ చేంజెస్, గర్భాశయ సంకోచాల వల్ల పొత్తికడుపు, నడుము నరాలపై ఎఫెక్ట్ పడుతుంది. అప్పటికే బలహీనంగా ఉన్న నడుముకు ఇది అదనపు భారంలా తయారవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడుదాకా ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం. ఇక సొల్యూషన్ ఏంటో చూద్దాం. గుడ్ న్యూస్ ఏంటంటే సరైన ఫుడ్, కరెక్ట్ యాక్టివిటీతో ఈ నొప్పిని న్యాచురల్గా కంట్రోల్ చేయొచ్చు. ఇది పూర్తిగా మన చేతుల్లోనే ఉన్న విషయం. మన రికవరీ ప్లాన్లో 2 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1 ఫుడ్ ప్లాన్, అంటే కరెక్ట్ న్యూట్రిషన్ ఇచ్చి మన బాడీని లోపల నుంచి హీల్ చేయడం. ఇక పార్ట్ 2 యాక్టివిటీ ప్లాన్, అంటే కొన్ని సులభమైన ఎక్సర్సైజ్లతో బయట నుంచి మన మజిల్స్కి బలాన్ని, స్టెబిలిటీని తిరిగి తీసుకురావడం. ఈ 2 కలిస్తేనే కంప్లీట్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఒక శాంపుల్ ఫుడ్ ప్లాన్ చూద్దాం. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో నానబెట్టిన మెంతులు, కొన్ని బాదం, వాల్నట్తో డే స్టార్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్లో రాగి దోశ లేదా ఓట్స్ లాంటివి. లంచ్లో బ్రౌన్ రైస్, తప్పనిసరిగా పప్పు, ఆకుకూరలు ఉండాలి. ఇక సాయంత్రం స్నాక్గా కాల్షియం ఎక్కువగా ఉండే నువ్వుల లడ్డూ తింటే చాలా మంచిది. రాత్రికి వెజిటబుల్ సూప్ లాంటి లైట్ ఫుడ్ తీసుకోవాలి. చూసారా, ఇలా ప్లాన్ చేసుకుంటే బాడీ రికవరీకి చాలా హెల్ప్ అవుతుంది. మన ఫుడ్లో ఈ పోషకాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం కావాలి, అది పాలు, రాగుల్లో దొరుకుతుంది. రక్తం పట్టడానికి ఐరన్ కావాలి, పాలకూర, బెల్లంలో ఉంటుంది. మజిల్స్ రిపేర్ అవ్వాలంటే ప్రోటీన్ కావాలి, పప్పు, గుడ్లల్లో దొరుకుతుంది. ఇక ఒమేగా 3 వాపును తగ్గిస్తుంది, అది అవిసె గింజల్లో ఉంటుంది. సో ఇవన్నీ మన రికవరీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు యాక్టివిటీ ప్లాన్ గురించి చూద్దాం. కానీ దానికంటే ముందు ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ ఎక్సర్సైజులు ఏవి మొదలుపెట్టాలన్నా ముందు డాక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇది మర్చిపోవద్దు.
సాధారణంగా డెలివరీ అయిన 6 వారాల తర్వాత డాక్టర్లు ఓకే చెప్తారు. ఈ విషయంలో అస్సలు తొందరపడద్దు ప్లీజ్. ఈ 3 మంత్ ప్లాన్ చూడండి. దీన్ని స్టెప్ బై స్టెప్ డిజైన్ చేశారు. ఫస్ట్ మంత్ చాలా జెంటిల్గా స్టార్ట్ చేయాలి. డీప్ బ్రీదింగ్, కీగల్స్, చిన్నగా వాకింగ్ లాంటివి. 2వ నెలలో కొంచెం స్ట్రెంగ్త్ పెంచాలి. గ్లూట్ బ్రిడ్జెస్, వాల్ సెట్స్ లాంటివి చేయాలి. ఇక 3వ నెలలో స్టెబిలిటీ మీద ఫోకస్ పెట్టాలి. ప్లాంక్స్, మోడిఫైడ్ స్క్వాట్స్ లాంటివి. ఇలా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వెళ్లడం చాలా ముఖ్యం. ఫుడ్, ఎక్సర్సైజ్ ఇవే కాదు, మన డైలీ హ్యాబిట్స్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకున్నా కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. ఈ మార్పులు చూడ్డానికి చిన్నవే అయినా వాటి ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. ఈ రూల్స్ చాలా సింపుల్ అండ్ చాలా ఎఫెక్టివ్. బేబీని లిఫ్ట్ చేసేటప్పుడు నడుముని వంచకూడదు, మోకాళ్లని బెండ్ చేయాలి. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వెనకాల పిలోస్ పెట్టుకుని బ్యాక్కి సపోర్ట్ ఇవ్వాలి. ఇంకా మెత్తటి పరుపుల మీద కాకుండా కాస్త గట్టి పరుపు మీద పడుకుంటే వెన్నెముకకు మంచిది. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు, నొప్పి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇక పీరియడ్స్ టైంలో బ్యాక్ పెయిన్ ఎక్కువైతే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. పొత్తికడుపు మీద హాట్ వాటర్ బ్యాగ్తో కాపడం పెట్టుకోవచ్చు. అల్లం టీ తాగడం వల్ల వాపు తగ్గుతుంది. లైట్గా స్ట్రెచింగ్ లేదా వాకింగ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే గుమ్మడి గింజలు, అరటిపండు లాంటి మెగ్నీషియం ఫుడ్స్ తింటే ఇంకా మంచిదే. సరే, ఇక మనం ముగింపు దశకు వచ్చేశాం. రికవరీకి ఏం చేయాలో చూశాం. కానీ కొన్నిసార్లు మాత్రం ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవడం చాలా అవసరం. మరి ఆ సందర్భాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ లక్షణాలను మాత్రం అస్సలు ఇగ్నోర్ చెయ్యొద్దు. నొప్పి 6 నెలలు దాటినా తగ్గకపోతే, లేదా ఆ నొప్పి కాళ్లలోకి పాకుతున్నట్టు తిమ్మిరిగా అనిపిస్తే, ఇంకా నొప్పితో పాటు జ్వరం, వాపు లాంటివి ఉంటే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి. ఇది చాలా చాలా సీరియస్. ఇది చూడండి, ఇది చాలా హోప్ ఇచ్చే నంబర్. దాదాపు 80% కేసుల్లో ఈ పోస్ట్ డెలివరీ బ్యాక్ పెయిన్ని కరెక్ట్ ఫుడ్, ఎక్సర్సైజ్తో న్యాచురల్గా కంట్రోల్ చేయొచ్చట. సో కాన్ఫిడెన్స్ కోల్పోవాల్సిన అవసరమే లేదు. ఫైనల్గా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ప్రసవం తర్వాత వచ్చే నడుము నొప్పికి మెయిన్ రీజన్ వీక్నెస్ అంతే. ఇది ఖచ్చితంగా రివర్స్ చేయగల సమస్య. కానీ దానికి కావాల్సింది ఒక్కటే, కన్సిస్టెన్సీ, అంటే నిలకడ. కొన్ని నెలల పాటు కాస్త పట్టుదలతో ఈ ఫుడ్ యాక్టివిటీ ప్లాన్ని ఫాలో అయితే చాలు. చాలామందికి ఎలాంటి పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండానే పర్మనెంట్ రిలీఫ్ దొరుకుతుంది. ఈ రికవరీ జర్నీలో కన్సిస్టెన్సీనే మన అసలైన మంత్రం.